రెండవ భాగము శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మహిమలు. క్రీస్తు శకం 16వ శతాబ్దము నుండి స్వామివారి మహిమలు కాలజ్ఞానం ప్రాచుర్యము పొందాయి. కొన్ని కోట్ల మందిని ఆధ్యాత్మికత మార్గంలో నడిపించగలిగాయి. వారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు స్వామివారు చెప్పినవి జరుగుతూ వస్తున్నాయి, తరువాత జరుగుతూ ఉంటాయి అనడంలో సందేహము లేదు. కుల మత భేదము లేకుండా ఆయన తత్వజ్ఞానాన్ని తన కుటుంబ సభ్యులకు, శిష్యుడు సిద్ధయ్యకు నేర్పించారు. ఒక్క కందిమల్లయ్యపల్లి కాదు, చుట్టుప్రక్కల ఉండే గ్రామాలను, నవాబులను ఆయన రచనలు ప్రేరేపించాయి. సన్మార్గములో అందరినీ ముందుకు నడిచేలా ఆయన జ్ఞానబోధ ఉండేది. అంతటి మహాపుణ్య యోగి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులు పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబులకు కాశీపట్టణంలో జన్మించి కర్ణాటక రాష్ట్రంలో స్కందగిరి పర్వతానుసారములో స్థితమైన పాపాగ్ని మఠ పీఠాధిపతులు వీరభోజయాచార్య, వీర పాపమాంబల వద్ద పెరిగి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వైఎస్ఆర్ కడప జిల్లాలోని కందిమల్లయ్యపల్లిలో చాలా కాలం నివసించి సజీవ సమాధి నిష్ఠనొందారు. వీరబ్రహ్మేంద్ర స్వామి కారణముగా కందిమల్లయ్యపల్లి ప్రసిద్ధి చెందింది. తరువాత కాలంలో బ్రహ్మంగారి మఠముగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానంలో సుస్పష్టముగా వివరించి జనులందరినీ సన్మార్గములో నడవమని వివరించిన మహిమాన్వితుడు. చరిత్రకారుల వివరముల ప్రకారము బ్రహ్మంగారు చిన్నతనంలో ఆయన తల్లిదండ్రులను కోల్పోయి అత్రి మహాముని ఆశ్రమములో చేరుకున్నారు. కర్ణాటకలోని పాపాగ్ని మఠాధిపతి యనమలల వీరభోజయాచారి సతీ సమేతముగా సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ అత్రి మహాముని ఆశ్రమునకు చేరుకున్నారు. సంతానం కోసం పరితపిస్తున్న దంపతుల ఆవేదన చూసి, శోక సంద్రంలో అల్లాడిపోతున్న ఇల్లాలిని చూసి అత్రి మహాముని వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ఆ పుణ్య దంపతులకు అప్పగిస్తారు. వీరభోజయాచార్యులు ఈ బాలుడు మహిమాన్వికుడు, ముందు ముందు ఎన్నో మహిమలు చూపించబోతాడు అనుకుని ఆ దంపతులు దైవ స్వరూపులైన బ్రహ్మంగారిని హత్తుకుంటారు. ఆ విధముగా బ్రహ్మంగారు పాపాగ్ని మఠమునందున సనాతన ధర్మాలను పఠిస్తూ సాంప్రదాయ పద్ధతుల నడుమ పెరుగుతూ వస్తారు. ఈనాడు కర్ణాటకలోని పాపాగ్ని మఠము బ్రహ్మంగారి ప్రథమ మఠముగా పేరుగాంచి దివ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. అతి చిన్న వయస్సులోనే బ్రహ్మంగారు కాళికాంబపై సప్తసతి రచించి అందరినీ అబ్బురపరుస్తారు. బ్రహ్మంగారి 10వ ఏట వీరభోజయాచారి స్వర్గస్థులవుతారు. అటు పిమ్మట దేశాటన నిమిత్తమై బయలుదేరిపోతూ తన తల్లి ఆశీర్వాదం కోసం తల్లి ముందు నిలబడతారు. తల్లి బ్రహ్మంగారిని చూసి కంటి శోకముతో బ్రహ్మంగారిని పట్టుకుని నాయన వీరంబోట్లయ్య, బ్రహ్మంగారిని చిన్నతనంలో వీరంబోట్లయ్య అని పిలుస్తారు. పాపాగ్ని మఠమునందున పూర్తి వివరముల శాసనాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. మఠాధిపత్యం స్వీకరించాల్సిన నీవు ఇలా తల్లిని వదిలిపెట్టి దేశాటనకు బయలుదేరితే ఎలా నువ్వు అని తల్లి శోకసంద్రములో మునిగిపోతుంది. అప్పుడు బ్రహ్మంగారు తన తల్లి గారికి సృష్టి క్రమాన్ని వివరించారు. స్త్రీ పురుషుల సంభోగం పవిత్ర కార్యమని, శుక్ర శోణితంతో స్త్రీ గర్భధారణ గావించాక గర్భం ధరించిన ప్రతి నెలలోనూ కడుపులో శిశువు ప్రాణం పోసుకునే విధానాన్ని కళ్ళకు కట్టినట్లు తల్లిగారికి వివరిస్తారు. ఆగామి ప్రారబ్ధ సంచిత కర్మ సిద్ధాంతం గురించి వివరించి ఆమెకు మాయతెరను తొలగించి లోక కళ్యాణ నిమిత్తమై దేశాటనకు బయలుదేరుతారు శ్రీ బ్రహ్మంగారు. కర్నూలు జిల్లాలోని బనగానపల్లి మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలుగుడుగా ఉంటూ ప్రబల కొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గిరిగీసి రవ్వల కొండలో కాలజ్ఞాన రచనలు గావించారు. బ్రహ్మంగారు ఒకరోజు సాటి గోవాలకులు ఈ విషయాన్ని గమనించి పరుగు పరుగున వచ్చి విషయమును అచ్చమ్మ గారికి వివరిస్తారు. మరుసటి రోజున యథావిధముగా గోవులను తీసుకుని చుట్టూ గిరిగీసి రవ్వల కొండలో కాలజ్ఞానం రచన గావిస్తున్న బ్రహ్మంగారిని చూసి ఆశ్చర్యపోతుంది అచ్చమ్మ. రవ్వల కొండలో కాలజ్ఞానం రాస్తున్న బ్రహ్మంగారిని దర్శించుకున్న అచ్చమ్మ ఈనాడు
ఒకనాడు సుందరమైన బ్రహ్మంగారి ఆలయం అక్కడ వెలసింది. బ్రహ్మంగారి మహిమలు తెలుసుకున్న అచ్చమ్మ పుట్టి గుడ్డువాడైన తన కుమారుడు బ్రహ్మానంద రెడ్డికి కంటి చూపు తెప్పించమని బ్రహ్మంగారిని వేడుకుంటుంది. బ్రహ్మంగారు తన దివ్య దృష్టితో బ్రహ్మానంద రెడ్డి పూర్వజన్మల పాపాలను దర్శించి అతనికి చూపు ప్రసాదించి పాప నివృత్తి గావించారు. గుహలో కూర్చుని రాసిన తాళపత్ర గంధాలు నేటికి భద్రంగా ఉన్నాయి. కాలజ్ఞానం రాసిన తర్వాత బ్రహ్మంగారు కందిమల్లయ్య పల్లెకు చేరుకుని వడ్రంగి వృత్తిని చేస్తూ గడిపారు. తన వద్దకు వచ్చిన వారికి వేదాంతం వివరిస్తూ కులమతాలకు అతీతంగా అంతా సమసమాజము బాటన నడవాలని బ్రహ్మంగారు బోధించారు.